మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి అనే ఊర్లకు సిలిండర్లు పట్టుకొని వచ్చిండు ఆటో ఆయన. ఇక చూడరి జనాలు ఒకటేసారి ఆటో మీద ఎట్లేగా పడరు. దొరికిన సిలిండర్ను దొరికినట్టే గుంజుకపోయారు. అన్న అవి బుకింగ్ చేసుకున్న వాళ్ళకు డెలివరీ ఇస్తాను తెచ్చినాయి, అట్లా గుంజుకపోవద్దు తప్పు అని డ్రైవర్ అన్న ఎంత మొత్తుకున్నా ఎవ్వలింటారు. ఎవ్వలిన్లే 40 సిలిండర్లను చూస్తుంటేనే మటుమాయం చేసిరు. మరి ఎత్తుకపోయిన వాళ్ళు ఖాళీ సిలిండర్లను తెచ్చియాలి కదా, అవి కూడా ఇయ్యలే. సందట్ల సడేమి అని లూటీ చేసుకపోయారు. ఇప్పుడు ఇక మా డీలర్కు ఏం జవాబు చెప్పుకోవాలని డ్రైవర్ అన్న నెత్తి పట్టుకున్నాడు పాపం. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు కాడున్న భారత్ గ్యాస్ ఏజెన్సీ ముంగట రోజు పడిగాపులు కాస్తున్నారట జనం. తెల్లారంగా 4ంటికి వచ్చి తిండి నీళ్లు లేకుండా లైన్లో నిలుసున్న సిలిండర్ దొరకలేదు. బుకింగ్ చేసి వారం రోజులైనా సిలిండర్ ఇంటికి తెచ్చిస్తలేరని జనం గరం అవుతున్నారు. అన్ని హెచ్పి కానీ ఇండియన్ కానీ మిగతా గ్యాస్లు అన్ని కూడా వస్తున్నాయి పర్ఫెక్ట్గానే. ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ చేసిపోతున్నారు. మన భారత్కి వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది అవుతుందో అర్థం కావట్లేదు. అది కూడా భారత్ కూడా మిగతా ఏజెన్సీల దగ్గర అయితే మాత్రం బాగానే పర్ఫెక్ట్ వస్తుంది. గుంగళూరు కానీ పుల్కల్ ఏజెన్సీ కానీ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరినీ నేను అడుగుతున్నాము. అగో వేరే కంపెనీలు అని వస్తున్నాయట కానీ ఇక ఈ డీలర్ తానే ఇట్లున్నదని తిట్టిపోస్తున్నారు. మరి అసలు సిలిండర్లు ఏమవుతున్నాయి, బ్లాక్ దందా ఏమైనా నడుస్తున్నదని అధికారులు చెకింగులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జనం.